వ్యోమగాములు అంతరిక్షంలోకి వెళ్ళాక అసలు అక్కడ ఎలాంటి వాతావరణం ఉంటుంది? అక్కడ వ్యోమగాములకు ఎదురయ్యే సమస్యలేంటి అనే సందేహాలు సహజంగానే వస్తూ ఉంటాయి. ఇక అంతరిక్షంలో వ్యోమగాములు ఏం తింటారు? అంతరిక్షంలో ప్రత్యేకంగా వంట ఏమైనా చేసుకుంటారా? ఒకవేళ అక్కడ వంట చేసుకుంటే ఆ ఫుడ్ ఎంతకాలం నిల్వ ఉంటుంది? అసలు అక్కడ ఫుడ్ నిల్వ ఉంచడం సాధ్యమయ్యే పనేనా? భూమి మీద తీసుకునే ఆహారాన్ని అంతరిక్షంలో కూడా తీసుకోవచ్చా? ఇలాంటి అనేక ప్రశ్నలు సమాధానం తెలుసుకోవాలని చెప్పి చాలా మందికి సర్వసాధారణంగా ఉండేటువంటి పరిస్థితి. మనం సాధారణంగా భూమి మీద తీసుకునే ఫుడ్ కాకుండా అంతరిక్షంలోకి తీసుకెళ్లే ఫుడ్ చాలా ప్రత్యేకమైనది. అంతరిక్షంలోకి తీసుకువెళ్లే ఫుడ్ ఏడాది వరకు నిల్వ చేసుకోవచ్చు. అంటే భూమి మీద ఎలాంటి ఆహారాన్నైనా తీసుకోవచ్చు, కానీ అంతరిక్షంలో ఏది పడితే అది తినలేం, తినకూడదు కూడా. అందుకే అంతరిక్షంలోకి వెళ్లే సమయంలో ఆహారాన్ని కొంచెం ప్రాసెస్ చేస్తారు. ఈ ఫుడ్ లో నీరు లేకుండా జాగ్రత్త తీసుకుంటారు. అంతరిక్షంలోకి వెళ్లిన వ్యోమగాములు 3 పూటల ఆహారం తీసుకుంటారు. నీరు లేని ఫుడ్ ను అంతరిక్షంలోని 170 డిగ్రీల ఉష్ణోగ్రతతో ఓవెన్ లో వేడి చేస్తారు. ఇలా 170 డిగ్రీస్ ఉష్ణోగ్రత వద్ద ఫుడ్ వేడి చేయడానికి దాదాపుగా 20 నిమిషాల పాటు సమయం పడుతోంది. వ్యోమగాములు టూర్ ను బట్టి వారికి ఫుడ్ ప్యాక్ చేస్తూ ఉంటారు. అయితే ఏదైనా అవాంతరాలు ఏర్పడి అంతరిక్షంలోనే ఉండాల్సి వస్తుందనే కారణంగా ఎక్స్ట్రా ఫుడ్ ను కూడా వ్యోమగాములతో పంపుతూ ఉంటారు. అంటే రోజుకు ఒక్కో వ్యోమగామికి 2000 అదనపు క్యాలరీల ఫుడ్ ఎక్స్ట్రా పంపుతూ ఉంటారన్నమాట. అంతరిక్షంలో ఉన్న వ్యోమగాములకు ఆకలి మందకిస్తోంది. మనం రోజు తిన్నట్టే ఫుడ్ అక్కడ తీసుకోలేరు, కానీ పోషకాలు అందించే ఫుడ్ మాత్రం తీసుకుంటూ ఉంటారు. అంతరిక్షంలోకి వెళ్లే వ్యోమగాముల అభిరుచులకు అనుగుణంగా ఈ ఫుడ్ ను తయారు చేస్తారు. డ్రై ఫ్రూట్స్ అనేవి ఎక్కువగా తీసుకుంటారు. గింజ ధాన్యాలు ప్రత్యేకంగా నిల్వ చేయాల్సిన అవసరం లేదు. ఈ ఫుడ్ ను ప్రత్యేకంగా ప్రాసెస్ చేసి ప్యాక్ చేస్తుంటారు. ఈ ఫుడ్ కు నీటిని కలుపుకొని తినాల్సి ఉంటుంది. అంతరిక్షంలో వ్యోమగాములు తేలుతూ ఉంటారు. వ్యోమగాములకు పంపే ఫుడ్ ప్రత్యేక ప్యాకేజింగ్ లేదా డబ్బాల్లో వస్తూ ఉంటుంది. ఫుడ్ తీసుకునే సమయంలో ఇది గాల్లో తేలకుండా టేప్, టెథర్, అయస్కాంతాలు ఉపయోగిస్తుంటారు. ప్యాక్ చేసిన ఫుడ్ ను తెరవడానికి ప్రత్యేకమైన కత్తెర, తినడానికి ప్రత్యేక స్పూన్ కూడా ఉపయోగిస్తూ ఉంటారు. జాన్ గ్లెన్ అనే వ్యోమగామి ఫస్ట్ టైం అంతరిక్షంలో ఫుడ్ తిన్నారు. నీరు లేకుండా చేసిన ఫుడ్ ను తీసుకున్నారు. అమెరికాలో సాయుధ దళాలు ఉపయోగించే మీల్స్, రెడీ టు ఈట్ వంటి ఫుడ్ ను వ్యోమగాములు ప్రస్తుతం ఉపయోగిస్తున్నారు. తమ వ్యోమగాముల కోసం నాసా టెక్సాస్ లోని జాన్సన్ స్పేస్ సెంటర్ లో స్పేస్ ఫుడ్ సిస్టమ్ ల్యాబొరేటరీలో తయారు చేసిన ఫుడ్ ను మాత్రమే అందిస్తోంది. వ్యోమగాముల దినచర్యను 5 నిమిషాల వారీగా భూమి పైన ఉండే కంట్రోల్ మిషన్ విభజిస్తోంది. వారు చాలా త్వరగా నిద్రలేస్తూ ఉంటారు. ఐఎస్ఎస్ మాడ్యూల్లో ఫోన్ బూత్ సైజులో ఉండే స్లీపింగ్ బ్యాగ్ నుంచి వారు బయటకు వస్తారు. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలోని కంపార్ట్మెంట్స్ లో ల్యాప్టాప్లు కూడా ఉంటాయి. ఇవి సిబ్బందికి తమ కుటుంబ సభ్యులతో కాంటాక్ట్ ఉండడానికి ఉపయోగపడుతూ ఉంటాయి. అలాగే ఫోటోలు, పుస్తకాలు వంటి వ్యక్తిగత వస్తువులు కూడా పెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. సాధారణంగా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో చెమట, మూత్రాన్ని రీసైకిల్ చేసి వాటిని మంచినీటిగా మార్చుతారు. కానీ ఐఎస్ఎస్ లో సాంకేతిక సమస్య వల్ల ప్రస్తుతం అయితే అక్కడి సిబ్బంది తమ మూత్రాన్ని స్టోర్ చేస్తున్నారు. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం బకింగ్హామ్ ప్యాలెస్ అంత సైజులో, లేదంటే అమెరికన్ ఫుట్బాల్ మైదానం అంతటి పరిమాణంలో ఉంటుంది. ఐఎస్ఎస్ లో 6 ప్రత్యేకమైన ప్రయోగశాలలు ఉంటాయి. అక్కడి వాతావరణ సవాళ్లను ఎదుర్కోవడానికి వ్యోమగాములు హార్ట్, బ్రెయిన్, బ్లడ్ మానిటర్లను ధరిస్తారు. అంతరిక్షంలో జీరో గ్రావిటీలో పనిచేయాల్సి రావడం వల్ల భూమి మీద ఉన్నప్పటిలా కాళ్ళు చేతులు కదపడానికి వీలుండదు. అందుకే కండర క్షీణత కావచ్చు, ఎముకలు బలహీనపడి త్వరగా వయసు పైబడినట్లుగా అవుతూ ఉంటారు. వ్యోమగాముల బిజీ షెడ్యూల్లో 5 నిమిషాల ఖాళీ సమయం దొరకడమే పెద్ద ఛాలెంజ్. ఇక భూమి పైన మనకు రకరకాల వాసనలు ఉంటుంటాయి, కానీ స్పేస్ లో ఒకే ఒక్క వాసన ఉంటుంది. అదే మెటాలిక్ స్పేస్ స్మెల్. స్పేస్ లో వాన, గాలి, వేడి మొదలైనవి ఉండవు. ఎటువంటి స్పర్శానుభూతులు ఉండవు. అంటే మొహం మీద వాన చినుకులు పడడం, గాలికి ముంగురులు కదలడం, తాజా గాలిని పీల్చడం లాంటివి ఏవి అక్కడ ఉండవు. స్పేస్ స్టేషన్ లో దీర్ఘకాలం పాటు ఉండేవారు ప్రతిరోజు 2 గంటలు ఎక్సర్సైజులు చేయాలి. జీరో గ్రావిటీలో జీవించడం వల్ల ఎముకలు బలహీనపడే పరిస్థితిని ఎదుర్కోవడానికి 3 వేరువేరు యంత్రాలు సహాయపడతాయి. కండరాలకు ఉపయోగపడే అన్ని రకాల ఎక్సర్సైజులు చేయడానికి అడ్వాన్స్డ్ రెసిస్టివ్ ఎక్సర్సైజ్ డివైస్ ఉపయోగపడుతోంది. స్పేస్ స్టేషన్ లోని సిబ్బంది ట్రెడ్మిల్ కూడా ఉపయోగిస్తారు. అయితే దానిపై తేలిపోకుండా స్ట్రాప్స్ బిగించుకుంటారు. సైకిల్ ఎర్గోమీటర్ కూడా వాడుతూ ఉంటారు. స్పేస్ స్టేషన్ లో దుస్తులు ఉతికే అవకాశం ఉండదు. ఎక్సర్సైజ్ చేసే సమయంలో వాడే దుస్తులు మురికిగా మారిపోతూ ఉంటాయి.
వాటిని కార్గో వెహికల్లో బయటకు విసిరేస్తే అక్కడి వాతావరణంలో మండిపోతాయి. కానీ రోజువారీ దుస్తులు శుభ్రంగానే ఉంటాయి. ఉప్పు, చక్కెర వంటి వాటిని అంతరిక్షంలోకి తీసుకెళ్లడం నిషేధం. ఇవి ఘన రూపంలో తీసుకువెళ్తే ఇబ్బందులు కూడా వస్తాయి. అయితే వీటిని ద్రవ రూపంలో తీసుకెళ్లవచ్చు. బ్రెడ్ ను కూడా అంతరిక్షంలో అనుమతించరు.